హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇండియా మన న్యూక్లియర్ హిస్టరీలో బిగ్గెస్ట్ మైల్ స్టోన్ని క్రాస్ చేసినట్టు కనబడుతుంది. కానీ గవర్నమెంట్ దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తుంది. నిన్న ఈవినింగ్ డిఆర్డిఓ ఒడిశా కోస్ట్ నుండి ఒక అన్ఐడెంటిఫైడ్ లాంగ్ రేంజ్ మిజైల్ని టెస్ట్ ఫైర్ చేసింది. ఇమీడియట్గా ఆ ఏరియాలో ఉన్న ప్రజలు మిజైల్ టెస్ట్ ఫుటేజ్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. కానీ ఏ మిజైల్ టెస్ట్ అని అటు డిఆర్డిఓ కానీ ఇటు డిఫెన్స్ మినిస్ట్రీ కానీ ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ని ఇవ్వలేదు. అయితే కొద్దిసేపటి తర్వాత దేశంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ న్యూస్ పేపర్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిజైల్ మెయిడెన్ ఫ్లైట్ టెస్ట్ని జరిపిందని చెప్పింది. టెస్ట్ కాదు, మెయిడెన్ టెస్ట్ అంటే మొదటి టెస్ట్ అని అర్థం. కాబట్టి ఇది అగ్ని 5 కాదు. మరి అగ్ని 5 కాకపోతే ఈ కొత్త ఐసీబీఎం ఏంటి? రీసెంట్ వీడియోలో డిఆర్డిఓ చీఫ్ బీజేపీ స్టేట్మెంట్స్ని బట్టి అతి త్వరలో డిఆర్డిఓ అగ్ని 5ని టెస్ట్ చేయొచ్చు, ఇదే సరైన టైం, ఇంత మంచి అవకాశం మరలా రాదని మాట్లాడుకున్నాం. ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే ఛానల్ పేజ్ ఓపెన్ చేసి చెక్ చేయండి. ఓకే, నేమ్ చెప్పకుండా మీడియా ఒక డిఫెన్స్ సోర్స్ ఇది కొత్త ఐసీబీఎం మొదటి ఫ్లైట్ టెస్ట్ జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు చెప్తుంది. దీనికి కొన్ని రోజుల ముందు డిఆర్డిఓ చీఫ్ ఓపెన్గా అగ్ని 6ని టెస్ట్ చేయడానికి మేము సిద్ధం, గవర్నమెంట్ పర్మిషన్ కోసమే వెయిట్ చేస్తున్నామని చెప్పారు. వెంటనే బీజేపీ 10,000 కిలోమీటర్లకి పైగా రేంజ్ ఎంఐఆర్వి టెక్నాలజీతో అగ్ని 6 హిస్టరీని క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పింది. ఈ స్టేట్మెంట్లు ఇస్తున్న టైంలోనే మే 6-9 మధ్య మిజైల్ టెస్ట్ కోసం ఆల్రెడీ నోటం ఇష్యూ చేసింది. ఆ నోటం పీరియడ్లోనే టెస్ట్ జరిగింది. మేము అగ్ని 6ని టెస్ట్ చేసామని చెప్తే ఇంటర్నేషనల్గా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ మనం ఏం చేశామో అందరికీ అర్థం అవ్వాలని సరిపడా హింట్ ఇచ్చి దాన్ని మన నోటి నుండి చెప్పకుండా ఉంటుండొచ్చు. ఇది అగ్ని 6 టెస్ట్ అయితే ఇండియా ఎంఐఆర్వి కేపబుల్ గ్లోబల్ స్ట్రైక్ రేంజ్ ఉన్న దేశాల జాబితాలో చేరుతుంది. ఇంతకాలం ఇండియా పాకిస్తాన్, చైనాలని కవర్ చేసే మిజైల్స్తో ఒక రీజియనల్ న్యూక్లియర్ పవర్గా ఉంది. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ ప్రజెంట్ ఈ 4 దేశాల దగ్గర 10,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్తో ఎంఐఆర్వి మిజైల్స్ ఉన్నాయి. యూకే దగ్గర ఉంది కానీ కేవలం నూక్స్ మాత్రమే. అమెరికా డెవలప్ చేసిన ట్రైడెంట్ మిజైల్స్ని కొని డిప్లాయ్ చేసింది. అలాగే నార్త్ కొరియా దగ్గర కూడా ఈ రేంజ్ ఐసీబీఎంస్ ఉన్నాయి, కానీ ఎంఐఆర్వి టెక్నాలజీ ఇంకా రాలేదు. మనం ఆల్రెడీ అఫీషియల్గానే అగ్ని 5 నుండి ఎంఐఆర్విని టెస్ట్ చేశాం. ఇప్పుడు అగ్ని 6లో కూడా ఇది ఉంది. గ్లోబల్ న్యూక్లియర్ పవర్గా ఉండడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే పరిస్థితులు ఎప్పుడూ కూడా ఒకేలా ఉండవు. శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు శత్రువులు కూడా అవుతారు. సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా న్యూక్లియర్ డిటరెన్స్ అలానే ఉంటుందనే కేపబిలిటీ ఉంటే ఇంటర్నేషనల్గా మన ఇమేజ్ పెరుగుతుంది. ప్రపంచ దేశాల అనలిస్టులు న్యూక్లియర్ పవర్స్ గురించి మాట్లాడేటప్పుడు ఈ దేశాలని గ్లోబల్ న్యూక్లియర్ పవర్స్ అని పిలిచి ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్ లాంటి దేశాలని రీజినల్ న్యూక్లియర్ పవర్స్గా పిలిచేవారు. ఇప్పుడు ఆ ఇమేజే మారుతుంది. దీనికి ఎంఐఆర్వి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ అమెరికా, రష్యాల దగ్గర ఐసీబీఎంస్ని షూట్ డౌన్ చేయడానికి లిమిటెడ్ కేపబిలిటీ ఉంది. అంటే హైలీ అడ్వాన్స్డ్ కాకుండా ఎంఐఆర్వి లేని ఐసీబీఎంస్ని తక్కువ సంఖ్యలో హ్యాండిల్ చేయగలవు. అయితే మల్టిపుల్ వార్ హెడ్స్, వాటితో ఉండే డికాయ్స్ గేమ్లోకి ఎంటర్ అయితే సిచ్యువేషన్ పూర్తిగా మారిపోతుంది. అలాంటి ఐసీబీఎంస్ని స్టాప్ చేయడం ప్రజెంట్ ఇంపాసిబుల్. జెన్యూన్ గ్లోబల్ న్యూక్లియర్ పవర్ స్టేటస్ కావాలంటే కేవలం గ్లోబల్ రేంజ్ ఉంటే సరిపోదు. అన్స్టాపబుల్ స్ట్రైక్ అనే మినిమం క్రెడిబిలిటీ ఉండాలి. అగ్ని 6కి 10,000 కిలోమీటర్స్కి పైగా రేంజే కాకుండా ఎంఐఆర్వి కేపబిలిటీ కూడా ఉంది. సో ఓవరాల్గా ఇండియా నిన్న న్యూ మిస్టరీ ఐసీబీఎం ఫస్ట్ ఫ్లైట్ టెస్ట్ని జరిపింది. టెస్ట్కి ముందు డిఆర్డిఓ, బీజేపీ నుండి వచ్చిన స్టేట్మెంట్స్ని బట్టి ఇండియా మనం ఏం చేశామో అందరికీ అర్థం అవ్వాలి కానీ మన నోటి నుండి మాత్రం చెప్పకూడదనే స్ట్రాటజీని వాడుతున్నట్టు కనబడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.